మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ భవాని, ఎండి హోమియో. నేను గుడివాడ నుంచి అండి. మా గుడివాడలో బ్రాంచెస్ ఉన్నాయి. ఒకటి బేతవోలు డీమార్ట్ దగ్గర, ఇంకొకటి వచ్చి మార్వాడి టెంపుల్ దగ్గర మార్కెట్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే మలబద్ధకం. ఈ రోజుల్లో చాలామందికి ఉన్నటువంటి సమస్య. అసలు మలబద్ధకం ఎందుకు వస్తుంది? ఎవరిలో వస్తుంది? వచ్చినప్పుడు ఏ విధంగా గుర్తించాలి? వాటికి ఎటువంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. మలబద్ధకం అనే దాన్ని కాన్స్టిపేషన్ అంటారండి. ఈ మలబద్ధకం అనేది ఏ విధంగా చెప్తారు మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారు అనేది అంటే, మొదటిగా మోషన్ అనేది డైలీ సరిగ్గా అవ్వకపోవడం. అది కూడా ఒక వారంలో ఒక 3 సార్లు, 2 సార్లు అలాగే అవుతూ ఉన్నప్పుడు దాన్ని మలబద్ధకం అని అంటారు. అది కూడా ఎక్కువగా ఈ సమస్య ఎప్పటినుంచో ఉన్నట్టయితే దాన్ని మలబద్ధకంతో ఇబ్బంది పడుతున్నారని అంటాం. అసలు మలబద్ధకం వచ్చినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటే, మోషన్ సరిగ్గా అవ్వదు. అంటే రోజు అవ్వాల్సింది రోజు అవ్వకుండా వారంలో 2 సార్లు, 3 సార్లు అవ్వడం అలా జరుగుతుంది. అది కాకుండా గట్టిగా అవ్వడం గానీ, తర్వాత సరిగ్గా పూర్తిగా వెళ్ళాము అనే ఒక సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా ఉంటుందండి. కొంతమందిలో ఏమవుతుంది, నొప్పి అటువంటి ఇబ్బందులు కలగడం, పొట్టొబ్బరం అలాంటి పొట్ట బరువుగా అనిపించడం, ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇదే కాకుండా ఇంకా ఒక్కొక్కసారి బ్లడ్ పడడం అలాంటిది, అంటే ఎక్కువగా స్ట్రెయిన్ చేయడం వల్ల బ్లడ్ పడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు అసలు ఈ సమస్య ఉంది, మనం ఎప్పుడు డాక్టర్‌ని కలవాలి అని అంటే, ఎప్పుడైతే ఈ సమస్య ఇదే విధంగా మనం సమస్యతో బాధపడుతున్నాం, అలాగ ఒక 2, 3 వీక్స్, ఒక 3 వీక్స్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అంటే, అప్పుడు మనకి మోషన్‌కి ఇబ్బంది అవుతుంది అని అర్థం. అప్పుడు అటువంటి సమయంలో మనం డాక్టర్‌ని కలవాల్సి ఉంటుంది. అసలు ఎక్కువగా ఇది ఎవరిలో వస్తుంది అంటే, సరిగ్గా అసలు మామూలుగా అయితే ఏజ్ పెరిగే కొద్దీ కొంచెం బవెల్ మూవ్‌మెంట్స్ అనేవి కాస్త తగ్గుతాయండి. అంటే పెద్ద పెరుగులో మోషన్ అవ్వడానికి కావాల్సిన మూవ్‌మెంట్ అవి సరిగ్గా లేకపోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఆ ఆహారం కూడా సరిగ్గా అబ్జార్బ్ అంటే బాడీలోకి అది సరిగ్గా అబ్జార్బ్ చేసుకోకపోవడం, అటువంటి కారణాల వల్ల ఏమవుతుందంటే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళలోనే కాదు, ఇంకా మామూలుగా ఈ రోజుల్లో ఉన్న లైఫ్ స్టైల్‌ని బట్టి కూడా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. తీసుకునే ఆహారంలో సరిగ్గా ఫైబర్ కంటెంట్ అనేది లేకపోవడం, తరువాత వాటర్ అనేది సరిగ్గా తీసుకోకపోవడం. మెయిన్‌గా వాటర్ అనేది, అంటే లిక్విడ్స్ అనేవి సరిగ్గా తీసుకుంటే, ఇప్పుడు మూవ్‌మెంట్స్ ఇవి పెద్ద ప్రేగులో ఫుడ్ తిన్న తరువాత డైజెషన్ ప్రాసెస్ అంతా జరుగుతున్నప్పుడు ఆ వాటర్ కంటెంట్ కూడా సరిగ్గా ఉండాలి. ఆ వాటర్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుందంటే, యాక్చువల్‌గా ఈ పెద్ద ప్రేగులో మోషన్ మూవ్‌మెంట్ అనేది ఉంటుంది. అక్కడ వాటర్ అబ్జార్ప్షన్ అనేవి బ్యాడ్ కంటెంట్ అంతా వేస్ట్ ప్రొడక్ట్ అంతా బయటికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వాటర్ కంటెంట్ అది గానీ, ఫైబర్ కంటెంట్ గానీ సరిగ్గా లేకపోతే సాఫ్ట్‌గా మోషన్ అవ్వకపోవడం జరుగుతుంది. అదే కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే, లైఫ్ స్టైల్ వల్ల ఈ చోటికి ఇక్కడ ఎందుకు వెళ్తాం, కొంతమందికి సరిగ్గా ఇష్టం లేక కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళినప్పుడు ఆపుకోవడం అది ఎక్కువగా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఎంతసేపు అయితే మన పెద్ద ప్రేగులో ఈ వేస్ట్ ప్రొడక్ట్ అనేది ఉంటుందో, అలాంటప్పుడు అది ఏం చేస్తుందంటే నిదానంగా అందులో ఉన్న వాటర్ కంటెంట్‌ని ఎక్కువగా అబ్జార్బ్ చేసేసుకుంటూ ఉంటుంది బాడీలో. అప్పుడు ఈ మోషన్ అనేది గట్టిగా అవ్వడం జరుగుతుంది. ఈ గట్టిగా అయినప్పుడు ఏమవుతుంది అంటే, మనం సరిగ్గా పాస్ చేయలేకపోతాము. ఒకవేళ ఎక్కువగా ఫోర్స్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే, నొప్పి, మంట అలాంటివి వస్తూ ఉంటాయి. అది కాకుండా సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే బ్లడ్ కూడా పడుతుందనమాట. ఇలాంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా ఫుడ్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైబర్ కంటెంట్ ఉండాలి. వాటర్ అది తీసుకోవాలి. ఆల్కహాల్ అటువంటివి అవాయిడ్ చేయాలి. స్మోకింగ్ అలాంటి హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే కూడా అవాయిడ్ చేయాలి. తర్వాత ఎక్కువగా మోషన్‌కి వెళ్ళడానికి యూజ్ చేసుకునేవి వాటి గురించి ఎక్కువగా ఆలోచించకుండా మెయిన్ పాస్ చేయాల్సినప్పుడు అది పాస్ చేయడం
అది చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఇది ఎక్కువగా ఆపుకోవడం జరిగినప్పుడు కూడా ఇలాంటి సమస్యతో ఎక్కువగా బాధపడే ఛాన్స్ ఉంటుంది. మోషన్ ఏదో 2, 3 వారంలో 2, 3 సార్లేగా అవుతుంది. అయితే ఏంటి మనకేమన్నా ఇబ్బంది ఏం లేదు గదా! ప్రస్తుతానికి అని అనుకుంటే అది ఏ విధంగా కాంప్లికేషన్‌లకి దారి తీస్తుంది అంటే కొన్నిసార్లు ఈ గట్టిగా వెళ్ళడం, మోషన్‌లో నొప్పి రావడం అనేది జరుగుతుంది. అది నిదానంగా ఏమవుతుందంటే పైల్స్ అనేవి అంటే పైల్స్ అంటే హెమరాయిడ్స్ అంటారు. ఈ పైల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అది కాకుండా ఏమవుతుందంటే ఎప్పుడైతే డ్రైగా ఉంటుందో మోషన్ అది కొన్నిసార్లు ఏమవుతుందంటే యానస్ రీజియన్‌లో ఫిషర్స్ అనేవి ఫార్మ్ అవుతాయి. అక్కడ కోసుకుపోయినట్టు అవ్వడం. ఆ విధంగా ఫిషర్స్ అనేవి కూడా స్టార్ట్ అవుతాయి. అవి స్టార్ట్ అయినప్పుడు ఆ ఇబ్బంది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. మొదట్లోనే మనం ట్రీట్ చేసుకుంటే అది అంతవరకు పైల్స్ దాకాను, తర్వాత యానల్ ఫిషర్స్ దాకా కూడా వెళ్ళాల్సిన పని లేకుండా ఉంటుంది. అది హోమియోపతిలో ఏ విధంగా ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మనం ఎక్కువ హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా వెళ్తామండి. యాస్ ఎ పర్సన్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది, వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫుడ్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తాము. అవి కాకుండా మనిషి తత్వాన్ని బట్టి అవన్నీ కన్సిడర్ చేస్తూ మనం హోమియోపతి మెడిసిన్ ఇస్తాము. మోస్ట్‌లీ క్లినికల్‌గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయండి. అది ఫర్ ఎగ్జాంపుల్ కాల్కేరియా ఫాజ్ అని ఉంటుంది. మోషన్ ప్రాబ్లమ్ ఎక్కువగా ఉన్నప్పుడు కాల్కేరియా ఫాజ్ ఒకటి ఇస్తాము. అవి కాకుండా కాల్కేరియా కార్బ్ అని కొంతమంది ఒబెసిటీ ఉంటారు, ఇన్‌యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళలో కూడా కొంచెం ఫుడ్ ఇంటేక్ సరిగ్గా లేకపోవడం, ఇన్‌యాక్టివ్ పర్సన్స్ అయినప్పుడు వాళ్ళలో మోషన్ పాస్ చేసేది కూడా ఇన్‌యాక్టివ్‌గా ఉన్నప్పుడు మనం కాల్కేరియా కార్బ్ అని ఈ విధంగా రకరకాల మెడిసిన్స్ ఉంటాయండి. కానీ మనిషి తత్వాన్ని బట్టి, వాళ్ళ యాక్టివిటీస్‌ని బట్టి మనం చూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఇది ట్రీట్మెంట్‌తోనే కాకుండా మనం కొన్ని ఫాలో అవ్వాల్సినవి కూడా ఉంటాయి. ఆల్రెడీ చెప్పాను లైఫ్ స్టైల్ వల్ల కూడా ఈ కాన్‌స్టిపేషన్ అనేది, మలబద్ధకం అనేది వస్తుంది అని. అవి కొన్ని మార్చుకోవాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఆల్కహాల్ గానీ, స్మోకింగ్ గానీ చేసేవి అవి మానుకోవాల్సి ఉంటుంది. తర్వాత టీ, కాఫీ, ఈ కెఫీన్ ఎక్కువగా తీసుకోవడం కూడా తగ్గించాలి. మోస్ట్‌లీ మానేస్తే ఇంకా మంచిది. అవి కాకుండా ఫైబర్ కంటెంట్ ఉండేలాగా ఫుడ్ వచ్చేసరికి ఆకుకూరలు అవన్నీ బాగా తీసుకోవాలి. వెజిటబుల్స్ అవన్నీ బాగా తినాలండి. అవి కూడా పప్పు ధాన్యాలు అవి ఎక్కువగా తీసుకోవాలి. అవి కాకుండా వాటర్ కంటెంట్ కూడా బాగా ఉండేలాగా చూసుకోవాలి బాడీలో. అవి కాకుండా కొన్ని రకాల ఆసనాలు కూడా మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని మొదట్లోనే దాన్ని సరిచేసుకోవడం వల్ల కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. థాంక్ యూ.